వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను జనని. వక్ఫ్ సవరణ చట్టం, దీని చుట్టూ దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కానీ పశ్చిమ బెంగాల్లో ఈ చట్టం నిరసనలకు కేంద్ర బిందువైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయమని గట్టిగా చెబుతున్నారు. అసలు ఈ నిరసనల వెనుక కారణమేంటి? ఈ చట్టం ఎందుకు ఇంత వివాదాస్పదమైంది? పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితి ఏంటి? వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం వక్ఫ్ బోర్డుల అధికారులను కుదించడం, వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడం, రిజిస్ట్రేషన్ వ్యవస్థను కేంద్రీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ పశ్చిమ బెంగాల్లో ఈ చట్టం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ముఖ్యంగా ముర్షిదాబాద్, ముల్దా, హుగ్లీ, దక్షిణ 24 పరగణాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు పోలీస్ వాహనాలను తగలబెట్టారు, రాళ్లు రువ్వారు, రహదారులను అడ్డుకున్నారు. ముర్షిదాబాద్ లో ఒకటేసారి 110 మందిని అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్లో నిరసనలు ఎందుకు? ఈ చట్టం ముస్లిం సమాజ ఆస్తులపై కేంద్రం జోక్యం చేసుకుంటోందని, మత స్వేచ్ఛను కాలరాస్తోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వక్ఫ్ ఆస్తుల గుర్తింపులో వాడుక ద్వారా వక్ఫ్ అనే సాంప్రదాయ నిబంధనను తొలగించడం, నోటి ఒప్పందాల ఆధారంగా వక్ఫ్ల గుర్తింపును రద్దు చేయడం వంటి నిబంధనలు విమర్శలకు దారితీశాయి. ముస్లిం సంఘాలు, విపక్ష పార్టీలు ఈ చట్టాన్ని ముస్లింల హక్కులపై దాడిగా చూస్తున్నాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్ లో ఇది ముస్లింలు ఎక్కువగా ఉండే జిల్లా కావడంతో నిరసనలు తీవ్ర స్థాయిలో కొనసాగాయి. కానీ ఈ హింస రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎలా ప్రభావితం చేసింది? పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల స్థితి ఏమిటి? ముర్షిదాబాద్ లో హింస తర్వాత ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 5 కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా నిషేధాజ్ఞలు విధించారు. సుతి శంషేర్గంజ్ ప్రాంతాల్లో BSF ను మోహరించారు. రాష్ట్ర పోలీసులతో పాటు సీనియర్ అధికారులు, AGD, IG స్థాయి అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మల్దాలో రైల్వే ట్రాక్ పై నిరసనలు, దక్షిణ 24 పరగణాల్లో పోలీస్ వాహనంపై దాడి జరిగాయి. అయితే పరిస్థితిని నియంత్రించేందుకు అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఈ హింసలో గాయపడిన 10 మంది పోలీసులు, ఒక టీనేజర్ గాయాలతో ఉన్నారని తెలుస్తోంది. మమతా బెనర్జీ ఈ చట్టాన్ని ఎందుకు అమలు చేయబోమని చెబుతున్నారు? ఆమె దీన్ని విభజన రాజకీయాల భాగంగా చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో 33% మైనారిటీలు ఉన్నారని, వారి హక్కులను కాపాడడం తన బాధ్యత అని ఆమె అంటున్నారు. ఈ చట్టం కేంద్రం తెచ్చింది, సమాధానం వాళ్లే చెప్పాలి అని ఆమె గట్టిగా చెప్పారు. ముర్షిదాబాద్ హింస తర్వాత ఆమె శాంతి పాటించాలని, మతం పేరిట రాజకీయాలు చేయొద్దని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఈ చట్టం అమలుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. కానీ ఈ చట్టం రాష్ట్రంలో ఎప్పటికీ అమలు కాదా, లేక ఈ హింస తగ్గాక పరిస్థితి మారుతుందా అన్నది కాలమే చెప్పాలి.